బలపరచు వాని అందే నేను సమస్తము చేయగలను. ఐ క్యాన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథన్స్ మీ. నన్ను బలపరచు దేవుని వలన నేను అన్నీ నేను చేయగలుగుతా. కొన్ని అని ఉందా? కొన్ని చేయగలుగుతానని ఉందా? అన్నీ చేయగలుగుతాను. హల్లెలూయా. ఎందుకంటే మనల్ని బలపరిచేది ఎవరు? దేవుడు. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉండాలంటే దేవుడు కాపుదల ఉండాలి. హల్లెలూయా. ఒక నిమిషానికి 2 చనిపోతున్నారు. కానీ ఈరోజు మనం బతికి ఉన్నాం, సజీవంగా ఉన్నాం. మనం బ్రతికి ఉండడానికి మనం ఏమైనా గొప్పవాళ్ళమా? లేకపోతే మనం ఏదో పెద్ద పెద్ద పనులు దేవుడికి అని చేసామా? కాదు. ఈరోజు మనం బతికి ఉన్నామంటే ఆయన కృప మాత్రమే. We are alive today just because of His grace alone, not because of our greatness. మనం ఏదో గొప్పవాళ్ళమని కాదు, ఆయన కృప వలన మాత్రమే. ఇది రోజు ఇలా అనుకోండి. హల్లెలూయా. నాకేం చేశాడు దేవుడు, ఏం చేయలేదని అనకంటే ఈరోజు నాకు ప్రాణం ఇచ్చాడు, ఈరోజు నేను బ్రతికున్నా, సజీవంగా ఉంచాడు అని నమ్మండి. హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడు. కాబట్టి నన్ను బలపరచు వాని అందు నేను సమస్తము చేయగలనని పౌలు చెప్పాడు. ఎందుకనంటే పౌలుకి సంతోషం అంటే సమాధానం. ఆయన పరిచర్య చేయడమే సంతోషం పౌలుకి. ఆయనని ప్రార్థన చేయడమే, డూయింగ్ హిస్ మినిస్ట్రీ ఇస్ హ్యాపీనెస్, సర్వింగ్ హిమ్ ఇస్ ద హ్యాపీనెస్. ఆయనకి సేవ చేయడమే సంతోషం, ఆయన ప్రార్థన చేయడమే సంతోషం, ప్రేయింగ్ ఈజ్ ద హ్యాపీనెస్. ఆయనను ఆరాధన చేయడమే సంతోషం. నాకు సమస్యలే లేవనే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. అందరికీ సమస్యలు ఉన్నాయి. పాస్టర్ గారికి లేవా సమస్యలు? ఎందుకు లేవు? ప్రతి ఒక్కరికి సమస్యలు ఉన్నాయి. మీకు తెలియని సమస్యలు ఉన్నాయి, చెప్పలేనివి ఉన్నాయి, దేవుడికి మాత్రం చెప్పేవి ఉన్నాయి. కానీ సంతోషంగా కొంతమంది దేవుని ఆరాధన చేస్తున్నారంటే అవన్నీ దేవునికి అప్పచెప్పి ఆరాధన చేస్తున్నారు. ఆయన చూసుకుంటాడనే నమ్మకంతో ఆరాధన చేస్తున్నారు. దేవుడు నాకు సహాయం చేస్తాడనే నమ్మకంతో ఆరాధన చేస్తున్నారు. మనం కూడా అలా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుడి పైన మన సంతోషం, మన సమాధానం ఆధారపడి ఉంటే ఈ లోకంలో ఎవరు కూడా మన సంతోషాన్ని దొంగిలించలేరు. నో వన్ క్యాన్ స్టీల్ అవర్ హ్యాపీనెస్. మన సంతోషాన్ని ఎవరు దొంగిలించలేరు. ఈరోజు ఎందుకు మరి మనం మా దుఃఖముగా బలహీనముగా ఉన్నాము అని అంటే, నేను చెప్పాను ఇందాక, మన సంతోషము ఎవరి మీద ఆధారపడి ఉంది? సంతోషంగా లేవని అంటే మనుషుల మీద ఆధారపడ్డట్టు, పరిస్థితుల మీద ఆధారపడ్డట్టు. హల్లెలూయా. దాని తృప్తి లేని జీవితం అని అంటాం. హల్లెలూయా. మనము దేవుడిచ్చిన దానిలో తృప్తిగా ఉండడం నేర్చుకుంటే దేవుడు ఇంకా ఎక్కువ ఇస్తాడు మనకి. హల్లెలూయా. మనకున్నవి లేని వాళ్ళు ఉన్నారు ఈరోజు. ఉన్నారా లేరా? ఈరోజు మనకున్న కొన్ని దీవెనలు, ఆశీర్వాదాలు లేని వాళ్ళు ఉన్నారు లోకంలో. హల్లెలూయా. దేవుడిచ్చిన వాటిలో మనం సంతోషంగా ఉండడం మనం నేర్చుకోవాలి.